మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, చాలా మంది హోమ్ లోన్ తీసుకున్నాక కొన్ని సంవత్సరాల పాటు కట్టిన తర్వాత ఇంకొక 5-6 ఇయర్స్ ఉన్నాయంటేనో చాలా మంది చేతిలో డబ్బులు వచ్చాక, అంటే ఏదన్నా ల్యాండ్ అమ్మినప్పుడు వాళ్ళకు ఒక 10 లక్షలు 20 లక్షలు ఎంతో కొంత వస్తాయి కదా. సరే, ఆ వచ్చిన డబ్బును తీసుకెళ్లేసి ముందుగానే గడువుకు ముందే హోమ్ లోన్ క్లోజ్ చేద్దాం అనుకుంటారు, అంటే ప్రీ క్లోజర్. సో గడువు కంటే ముందే హోమ్ లోన్ క్లియర్ చేద్దాము అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎటువంటి విషయాలను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి అంటారు? బ్యాంకు వాళ్ళని సంప్రదించి ఎటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి అంటారు అసలు? నార్మల్గా ప్రీ క్లోజర్ ఇది మీరు అన్నట్టుగా ఎండ్ ఆఫ్ ద ఫ్యాగన్లో చేయకపోవడమే మంచిది. ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సపోజ్ మీరు ఒక 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు, ఆ 10 లక్షల రూపాయలు ఒక 20 సంవత్సరాలు తీసుకున్నారు అనుకోండి. ఈ 10 లక్షలకి లోన్కి సంబంధించి పీరియడ్ 20 ఇయర్స్ సంబంధించి మొత్తం అంతా పీరియడ్కి కలిపి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేశారంటే మాన్యువల్ ఎవరు చెప్పలేరు, ఇది ఒక సాఫ్ట్వేర్ ద్వారా జరుగుద్ది. ఈ 10 లక్షల రూపాయల టోటల్ అవుట్స్టాండింగ్ 20 ఇయర్స్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈఎంఐలుగా డివైడ్ చేసేస్తారు. ఈఎంఐలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ప్రిన్సిపల్ కాంపోనెంట్, ఇంట్రెస్ట్ కాంపోనెంట్. మీరు ఫస్ట్ మంత్ ఏదైతే ఉందో 20 ఇయర్స్ పీరియడ్లో కట్టే ఇంట్రెస్ట్ ఫర్ 20 ఇయర్స్కి ఉంటుంది. అందుకే ఇంట్రెస్ట్ ఏమో 99% ఉంటుంది, 1% ప్రిన్సిపల్కి వెళ్ళిపోద్ది. సెకండ్ మంత్ మీకు ఈఎంఐ ఈక్వల్గా లేకపోతే ప్రతి నెల కట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకే దీన్ని ఈక్వల్గా డివైడ్ చేసేస్తారు. చేసి రెండో నెల మొదటి నెలలో కట్టిన ప్రిన్సిపల్ ఉందే అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇది సిస్టమ్ జనరేట్ చేసేస్తారు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే మాన్యువల్గా ఎవ్వరు సమాధానం చెప్పలేరు, కేవలం సిస్టమ్ జనరేటెడ్ ఇది. సెకండ్ మంత్ ఎంత అవుతుంది? ఇంకా 19 ఇయర్స్ 11 మంత్స్ ఉంటుంది ఆ బ్యాలెన్స్ అమౌంట్. అందులో ఫస్ట్ మంత్ యొక్క ప్రిన్సిపల్ తీసేస్తారు. కనుక సెకండ్ మంత్ ఇన్స్టాల్మెంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ పోను రిమైనింగ్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ 19 ఇయర్స్ 11 మంత్స్ ఉంటుంది. అందుకే కొంచెం కాంపోనెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ పెరుగుద్ది, కాంపోనెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుద్ది. థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అలా వెళ్తూ ఉంటుంది. కానీ మీరు లెక్కేయండి, ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ అయ్యేపటికి మెజారిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇక ఇంట్రెస్ట్ అయిపోయి అక్కడ నుంచి ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, ప్రిన్సిపల్ ఏమో పెరుగుద్ది, ఇంట్రెస్ట్ తగ్గుద్ది. ఇక చివరి 5 ఇయర్స్లో మాక్సిమం ప్రిన్సిపలే ఉంటుంది, పెద్దగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే అక్కడ పీరియడ్ తగ్గిపోతుంది కాబట్టి. కనుక ఇక్కడ టెన్యూర్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ హోమ్ లోన్స్. అందుకనే మనము ఎప్పుడైనా సరే హోమ్ లోన్ తీసుకునేప్పుడు 20 ఇయర్స్ పెట్టుకుంటే నేను తొందరగా క్లియర్ చేయాలి అంటే అదేదో ముందు చేయండి. మొదటి 5 ఇయర్స్ 6 ఇయర్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ చేయండి. ఇక 10 తర్వాత బెటర్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే ప్రిన్సిపలే ఉంటుంది అక్కడ, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, అంత తినేసాడు ముందే. కనుక మీరు అక్కడ ప్రిన్సిపల్నే కడుతున్నారు కాబట్టి అదేదో కంటిన్యూ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం వాళ్ళకి కట్టకుండా, మీరు అన్నట్టుగా ల్యాండ్ ఏదో వచ్చినప్పుడు అది కట్టకుండా దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. సో అలా చేయాలి తప్ప ఫ్యాగన్లో చేయొద్దు. ఏం చేసినా ముందే చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇది లోన్ వచ్చి మీది ఫిక్స్డ్ ఇంట్రెస్టా ఫ్లోటింగ్ ఇంట్రెస్టా చూసుకోవాలి. ఫస్ట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనుకోండి, దానికి కొన్ని ట్యాక్స్ ఛార్జెస్ ఉంటాయి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కనుక క్లియర్ చేస్తే ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉంటాయి. అదే మీరు ఫిక్స్డ్ కాకుండా ఫ్లోటింగ్ రేట్ అనుకోండి, కానీ ఈ రోజుల్లో మెజారిటీ 99% అంతా ఫ్లోటింగే తీసుకుంటున్నారు, ఫిక్స్డ్ తీసుకోవట్లేదు. ఆ ఫిక్స్డ్ తీసుకున్న తొలి 3 సంవత్సరాలు, తొలి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మాత్రమే ఫిక్స్డ్ ఉండి తర్వాత ఫ్లోటింగ్లో కన్వర్ట్ అయిపోతుంది అది. అలాంటివి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫ్లోటింగ్ ఉంటామో అప్పుడే క్లోజ్ చేస్తే బెటర్, అంతేగాని ఫిక్స్డ్ పీరియడ్లో చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే ప్రీ క్లోజర్ ఛార్జెస్ అది 3-4% పడిపోతుంది, అనవసరంగా బర్డన్ చేసేవాళ్ళకు. కనుక అలా చేయొద్దు. ఏదన్నా కూడా డిఫర్ చేయండి దాన్ని. మీరు ఏది చేసినా కూడా ఆఫ్టర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ టర్మ్ అనే ఫిక్స్డ్ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళాక అప్పుడు చేయండి తప్ప ముందైతే చేయొద్దు. సో అట్లా మనము ప్లాన్ చేసుకోవాలి. రెండోది. సో మూడోది, మీరు యాక్చువల్గా ఎప్పుడైతే క్లోజ్ చేయాలనుకుంటున్నారో క్లోజ్ చేయడానికి 1 మంత్ ముందే బ్యాంకుకు నోటీస్ ఇవ్వాలి, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇదంతా అని. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళు డాక్యుమెంట్స్ వాళ్ళ ప్రతి బ్రాంచ్లో పెట్టుకోరు, వాళ్ళ ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫీస్లో లాకర్లో పెట్టేసి ఉంటారు, అక్కడి నుంచి తెప్పిస్తారు. మనకు ఆ టైం డిలే తగ్గిపోతుంది. మనం క్లోజ్ చేశాక వాళ్ళు తెప్పించేటప్పుడు అప్పటికి ఇంకా టైం విలే అయిపోతుంది. మనం డబ్బులు కట్టేశాక మనకు రావాలిగా డాక్యుమెంట్స్, సేమ్ డే ట్రాన్సాక్షన్ అయిపోతాయి. అందుకే ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి కంపల్సరీ. అలా చేస్తే మనకు క్యాష్ అండ్ క్యారీ అయిపోతుంది, ఇటు క్లియర్ అయిపోద్ది లోను, నెక్స్ట్ ఇమీడియట్లీ డాక్యుమెంట్స్ కూడా వచ్చేస్తాయి. అంతేగాని ఇలా మేము సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు టైం తీసుకుంటారు. మళ్ళీ టక్కని ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకుని వెళ్ళేసి ఇవ్వరు వాళ్ళు. అక్కడ లాకర్లో ఉంటాయి, హెడ్ ఆఫీస్లో ఒక ప్రాపర్ ఛానల్లో తెప్పించాలి వాళ్ళు. సో ఇట్లా మనకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉంది, దే ఆర్ పేయింగ్ ద లోన్, క్లియరింగ్ లోన్ ఒక 1 వీక్లో అయిపోతున్నప్పుడు వాళ్ళు ప్రాసెస్ ముందే స్టార్ట్ చేసేస్తారు, మనకు టైం డిలే అనేది ఉండదు, తగ్గిపోతుంది. సో అలా చేసుకోవచ్చు. రెండోది, చాలామంది క్లోజ్ చేసేటప్పుడు నియర్ బై ఈఎంఐకి తేదీకి దగ్గరగా ఉన్నప్పుడు చేస్తే బెటర్.
క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. లేదా మీరు ఈఎంఐ ఒక 10వ తారీఖు ఉంటే ఓకే, మీరు 1వ తారీఖు వెళ్ళి క్లోజ్ చేశారనుకోండి, వాళ్ళ 20 డేస్కి ఇంట్రెస్ట్ చేస్తారు, అదంతా మంత్కి ఇంట్రెస్ట్ చేసేస్తారు. ఫస్ట్ మంత్కి ఈఎంఐ తీసేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీద క్లోజ్ చేస్తారు. ఇది పార్షల్ పేమెంట్ అయితే. ఫుల్ పేమెంట్ అయితే కూడా ఆ మంత్కి క్యాలిక్యులేట్ చేసేసుకుంటారు. అందుకే మీకు దాదాపుగా ఈఎంఐ డేట్కి దగ్గరగా ఉన్నప్పుడు చేస్తే ఒక మంత్ ఇంట్రెస్ట్ మనకు కొంచెం కలిసి వస్తుంది. దాంట్లో అయిపోతుంది. ఈఎంఐ డేట్తో సమానంగా ఉంటే సమానమా, లేకపోతే ఒకరోజు అటు ఇటుగా ఉంటే మీకు ఈజీగా అవుతుంది. లేదు అంటే ఇక ఇంకొక 10 రోజుల్లో ఉందనగా, లేదా 15 డేస్ మధ్యలో మిడ్ ఆఫ్ ది మంత్ చేస్తే ఆటోమేటిక్ ఇంకో ఫుల్ ఇవన్నీ పడిపోతుంది. ఫుల్ ఈఎంఐ అన్నెసరిగా మనం కడుతున్నాము, బట్ అది క్యాలిక్యులేట్ చేసేస్తుంది సిస్టమ్. అది చేసేసి ఈఎంఐ యాడ్ చేసి పడేస్తుంది. యాడ్ చేసేసి ఈఎంఐ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. సో దాంతో ఒక ఈఎంఐ వెళ్ళిపోయినట్టే, అక్కడ అనవసరంగా ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోయినట్టే. కనుక అట్లా చేయొద్దు. మనము ఎప్పుడైతే క్లోజ్ చేద్దాం అనుకున్నామో నియరెస్ట్ డేట్ ఆఫ్ ఈఎంఐ ఎప్పుడుందో అంతకు ఒక రోజు ముందు, లేక ఆ రోజు, లేకపోతే నెక్స్ట్ డే అలా క్లోజ్ చేసేసాలి ఇంట్రెస్ట్. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ కొంచెం కలిసి వస్తుంది. తర్వాత ముందుగా సమాచారం ఇస్తే మనకు వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ తెప్పించి పెడతారు. తర్వాత మనం ఛార్జెస్ ఎప్పుడు కూడా హోమ్ లోన్లో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ. ఈ ప్రాసెసింగ్ ఫీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసేప్పుడు ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, లోన్ తీసుకునేప్పుడు లేకపోతే ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఇది కూడా చాలా బ్యాంక్స్ 0.5%, 1%, 0.25 అలా చేస్తూ ఉంటాయి. సో మనం ఏదైనా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేప్పుడు ముందుగా ప్రాసెసింగ్ ఫీ చెక్ చేసుకోవాలి. ఎంత బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది, నాకు ఎంత ప్రాసెసింగ్ ఫీ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని తక్కువ ప్రాసెసింగ్ ఉండేలాగా వాళ్ళతో బార్గెన్ చేయొచ్చు. అలా చేసి మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా వరకు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్బీఐ రెపో రేటు పెంచిందని వీళ్ళు ఏం చేస్తారు, పెంచింది కాబట్టి మేము పెంచుతున్నామని చెప్పేసి ఓవర్ నైట్ ఒక మెసేజ్ పెట్టేసి పెంచేస్తారు. ఒక్కొక్కసారి ఆర్బీఐ రెపో రేట్ పెంచకపోయినా కూడా పెంచేస్తారు. ఎందుకంటే బ్యాంక్స్ అనేది మనకి ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందో వీటిని టీజర్ లోన్స్ అంటారు. టీజర్ లోన్స్ అయితే ఇప్పుడు బ్యాంక్ ఎక్కడి నుంచి డబ్బులు తెస్తుంది, హెచ్డిబి నుంచి, హౌసింగ్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొస్తారు. వాళ్ళు తెచ్చేప్పుడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకి ఇచ్చేప్పుడు ఇంకొక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది యాక్చువల్గా. అంటే వీళ్ళు బ్యాంక్ బయట నుంచి 10% ఇస్తే మనకు 9గా ఇస్తారు. ఎందుకు తక్కువకి ఇస్తారు అంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ బ్యాంక్ భరిస్తుంది. అది వాళ్ళ సబ్సిడీ రూపంలో వస్తుంది, అది వేరే విషయం వస్తుంది. అయితే ఏం చేస్తారు వాళ్ళు, సడన్గా మాకు అక్కడ 10% నుంచి 12 అయింది కాబట్టి మీ 9% మేము 11 చేస్తున్నాం అని చెప్పేస్తారు. దీనికి ఆర్బీఐ రెపో రేట్తో సంబంధం లేదు. కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ని అడ్జస్ట్ చేసుకుంటారు ఇంటర్నల్గా. కనుక ఒక 5 వ్యక్తులు, ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, ఒకరు పెద్ద ప్రైవేట్ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ ఉద్యోగి, ఒకతను బిజినెస్ మ్యాన్, ఒకతను మిడిల్ క్లాస్ పర్సన్ అనుకోండి. ఈ నలుగురు ఒకరోజు వెళ్ళి లోన్ తీసుకుంటే ఒక 6 నెలలకో సంవత్సరానికో ఈ నలుగురు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉండదు, ఆటోమేటిక్గా మారిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనిచేసే ఎంప్లాయీకి ఒకలాగా ఉంటుంది, ఒక 1 ఇయర్ తర్వాత ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎంఎన్సీలో చేసేదానికి ఒకలాగా ఉంటుంది, బిజినెస్ పర్సన్కి ఒకలాగా ఉంటుంది. వేరే ఎవరైనా కనుక ఒక మంత్గా డిఫాల్ట్ అయితే అతనికి ఒకలాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు మారింది అంటే బ్యాంక్ డిస్క్రిషనరీ, ఎవరు సమాధానం చెప్పదు దానికి ఎందుకు మారింది అనడానికి. మరి ఒకే 10-15 మంది కస్టమర్లకు ఒకే రోజు ప్రాసెసింగ్ చేశారు కదా లోను, అందరి మార్చారంటే మార్చారు. అది ఎందుకు మారుద్ది, ఎందుకు ఎలా మారింది ఎవ్వరు సమాధానం చెప్పారు. బట్ డెఫినెట్లీ పెరిగిపోయి ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, ఎవరైనా చెక్ చేసుకోండి, తీసుకుంటే ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది. దీనికి బ్యాంక్ ఆర్బీఐ రెపో రేట్ మాత్రమే కాదు, చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సపోజ్ మీరు కనుక ఒక్క ఈఎంఐ బౌన్స్ అయిందంటే దట్స్ ఆల్. మనకు ఏమవుతుంది, ఈఎంఐ బౌన్స్ అయినందుకు మీరు నమ్మకమైన కస్టమర్ కాదు, కనుక మీకు నేను పెంచేస్తాం ఇంట్రెస్ట్ రేట్. మీకు నేను సబ్సిడీ ఇవ్వము, మేము తెచ్చే లోన్కి సబ్సిడైజ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాం, కనుక మీకు ఈఎంఐ అది, కనుక మీకు ఇంట్రెస్ట్ రేట్ కొంచెం పెంచేస్తాం. ఈ పెంచేటప్పుడేమో ఒక మెసేజ్ ద్వారా పెంచేస్తారు. అదే పెంచిన తర్వాత మనం కనుక తగ్గించాలి అంటే బ్యాంక్ వెళ్ళి ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. అంటే మనకు అవుట్స్టాండింగ్ ఎంత ఉందో దాని మీద ఒక 0.25% కట్టి బ్యాంక్ ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి ఇట్లా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి కాబట్టి కొంచెం తగ్గించండి అని అడిగితే ఈ మధ్య జరుగుతుంది. అది కంటిన్యూస్గా ఇన్ఫ్లేషన్ వల్ల, యుఎస్ ఇష్యూస్ వల్ల అందరి ఇంట్రెస్ట్ పెరిగిపోయాయి కదా. 7.5, 8 నుంచి 9.5, 10కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు బ్యాంక్స్ అని 9 చేస్తున్నాయి. అయితే డిఫాల్ట్గా చేయదు అది. రెపో రేట్ తగ్గింది, ఇంట్రెస్ట్ తగ్గుతున్నాయి అన్ని బ్యాంకులు. ఇంతకుముందు కొత్త లోన్స్ 8.5, 9 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త లోన్స్ 7.75కి వచ్చేసాయి దాదాపుగా. కానీ మన ఎగ్జిస్టింగ్ లోన్ తగ్గదలా. దాన్ని ఏం చేస్తారు వాళ్ళు, ఎగ్జిస్టింగ్ లోన్ తగ్గించాలంటే మనము వాకిన్ అయ్యి వెళ్ళి ప్రాసెసింగ్ ఫీ కట్టి రిక్వెస్ట్ కట్టిస్తే అప్పుడు తగ్గిస్తారు. అదే పెంచేటప్పుడేమో ఓవర్ నైట్ పెంచేస్తారు. జస్ట్ ఒక మెసేజ్ పెడతారు మనకు, డ్యూ టు సిఎల్ఆర్ అది మన పెరగడం వల్ల మేము మీ ఇంట్రెస్ట్ రేట్ పెంచేస్తున్నాము, సో ఈఎంఐ విల్ కంటిన్యూ సేమ్ బట్ 10 years విల్ ఇంక్రీజ్. అందుకే మీరు ఎవరైనా అడగండి, తీసుకున్నప్పుడు 20 సంవత్సరాలు ఉంది, ఇవాళ 20 సంవత్సరాలు అయిపోయింది, 30 అయిపోయింది, 26 అయిపోయింది చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే 10 years పెరుగుతుంది, ఈఎంఐ పెంచారు, ఈఎంఐ మన బర్డన్ అవుతుంది కాబట్టి. ఆ 10 years పెంచేసి చాలా ఇబ్బంది పెడతారు. అంటే అప్పటిదాకా 20 సంవత్సరాలు ఉంది కదా అని మనం ఒక 5 ఏళ్ళు కడితే మళ్ళీ అది 20 ఏళ్ళు అయి కూర్చుంటుంది. అంటే 5 ఏళ్ళు కట్టినంత పోయినట్టే.
సో ఈ ఎస్ఎల్ఆర్ పెరిగింది కదా అని చెప్పేసి వాళ్ళు పెంచేప్పుడేమో మెసేజ్ పెట్టి పెంచేస్తారు. బట్ తగ్గించాలంటే మాత్రం డెఫినెట్లీ మనం కష్టపడాలి, బ్యాంక్ వెళ్ళాలి, వాకిన్ వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ ఇచ్చి పే చేసి తగ్గించుకోవాలి. ఇంత కష్టపడాలి, ఇవన్నీ చూసుకోవాలి. మనం హోమ్ లోన్ తీసుకున్నప్పుడు మన ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా పెరుగుతున్నాయి, ఎలా తగ్గుతున్నాయి, ప్రివేలింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నడుస్తోంది అని బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎంత ఇస్తుండ్రు, నాది ఎంత ఉంది, నేను ఆ రేటుకి రావాలంటే ఎంత ఎక్స్ట్రా పే చేయాలి. ఎగ్జాక్ట్లీ సేమ్ రేటుకి రాకపోయినప్పటికీ మీరు ప్రాసెసింగ్ పే చేస్తే మిమ్మల్ని 1.5% తగ్గించేస్తారు. ఆటోమేటిక్గా మీ టెన్యూర్ చాలా తగ్గిపోతుంది. నా హోమ్ లోన్ తీసుకున్నప్పుడు నేను 10 years తీసుకున్నాను. అది ఇంట్రెస్ట్ రేటు 10.5 కూడా వెళ్ళిపోయింది. నేను వెళ్ళి వాకిన్ వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే 9కి చేశారు. మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. అలా చేసి లాస్ట్కి వచ్చేప్పటికి ఒక 1-2 monthsలో ఉన్న ముందు ఫస్ట్ డే 1 టెన్యూర్ ఎంత ఉందో ఆల్మోస్ట్ క్లోజింగ్ టెన్యూర్ కూడా అంతే వచ్చింది. సో అట్లా మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా మంది నా డబ్బులు ఉంటే నేను క్లోజ్ చేస్తాను ఫీల్ అవుతారు కదా, అలా చేయొద్దు. ఎందుకంటే మనము ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఆఫ్ గ్రోత్లో 12-15% ఉంటుంది. కట్టేది ఎంత, 7-8%. సో మీరు అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్లీ మీకు వచ్చే వాల్యూ ఎక్కువ ఉంటుంది రాదర్ పేయింగ్ ద లోన్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇంతకుముందు, మీరు అద్దె ఇంట్లో ఉండాలా, సొంత ఇల్లు కొనుక్కోవాలని. మీరు అద్దె ఇంట్లో ఉండి ఆ రిమైనింగ్ ఈఎంఐ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ పోండి, ఓ 10 కోట్లు అవుతుంది. ఆ ఇల్లు ఎంత 1 crore పెట్టి కొనుక్కుంది, 2 crores కూడా అవ్వదు కదా. అట్లా వాళ్ళకి బ్యాంక్ క్లియర్ చేసే బదులు ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్లీ చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.